పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహింపచేస్తున్న యేసయ్యకే సకలమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ విశ్రాంతి దినము అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఆదివారం గుర్తొస్తుంది కదా. కానీ యూదులకు విశ్రాంతి దినము శనివారం. ఇప్పుడు మరి ఎందుకు మనము ఆదివారమున ఆరాధనకు కూడుకుంటూ ఉన్నాం అంటే ఒకే ఒక ఆధారం. ఎందుకు అంటే యేసు ప్రభువు వారు ఆదివారమున పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మనమందరం ఆదివారమున చేరుతూ ఉన్నాం. విశ్రాంతి దినము నెరవేర్చబడి పునరుద్ధానపు దినమును విశ్రాంతి దినము ఆదివారముగా మనము ఆరాధిస్తూ ఉన్నాం. అయితే విశ్రాంతి దినము శనివారము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అయితే ఎవరైనా చనిపోయిన తర్వాత చూడాలని అనుకుంటారా? కానీ మగ్దలేని మరియయు వేరొక మరియయు కలిసి ఏమని ఆలోచిస్తూ ఉన్నారు అంటే, అరే ఇన్ని రోజులు మనము ఆయన యందు మేలులు పొందుకున్నాం కదా, ఆయన యందు మేము సంతోషించాం కదా, ఆయనతో సహవాసం చేశాం కదా, ఆయనతో సాంగత్యము చేశాము కదా, ఆయన మహిమను మనము పొందుకున్నాము కదా, ఆయన సద్బోధ అంతటిని మనము నేర్చుకున్నాము కదా, పరలోక సంబంధమైన బోధలు మనము నేర్చుకున్నాము కదా, ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు ఆయనను మనము చూడాలి అని వినండి అమ్మా, ఆయనను చూడాలి అనే ఆశతో సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత 2వ వచనంలో ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వారు ప్రభువుని చూడడానికి వెళ్ళారు. వాళ్ళు ఎవరి కోసం వెళ్ళారు? ప్రభువును చూడడానికి వెళ్ళారు. అయితే వారికి కనబడింది ఏంటి అని అంటే, వారికున్న ఆశ, వారికున్న తృష్ణ, వారికున్న ఆసక్తి, వారికున్న ప్రయాస, ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో వారు కలిగి ఉన్న తలంపులు ఎలా ఉన్నాయి అంటే, మేము ప్రభువుని చూడాలి. హల్లెలూయా. మనకు కూడా కలిగి ఉండవలసిన ఆశ, ఆసక్తి, తృష్ణ, ఆలోచనలు ఏమై ఉండాలి అని అంటే, మనము ప్రభువుని చూడాలి అనే ఆలోచనలు కలిగి ఉండాలి. ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. అయితే అలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వారికి కలుగుతున్నది ఏంటి అంటే, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి. హల్లెలూయా. ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో, అమ్మ వినాలి, ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి కలిగేది ఏంటి అని అంటే, పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు దూత వారికి కనబడుతుంది. ఎవరు కనపడుతూ ఉన్నారు? పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు దూత వారికి కనిపిస్తూ ఉంది. పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. తెల్లవారుజామున పరలోకము నుండి దూత వచ్చి రాయి పొర్లించి పెద్ద భూకంపం కలిగింది. 3వ వచనంలో ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత స్వరం ఎలా ఉందంట? దూత స్వరం ఎలా వినిపిస్తుంది ఆ మరియకు వేరొక మరియకు అంటే, వినండి జాగ్రత్తగా, మెరుపు వలె వినిపిస్తుంది. ఏ స్వరము వింటున్నారు వాళ్ళు? మానవుని స్వరము కాదు, దైవ స్వరము వాళ్ళు వింటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభువు కోసం ప్రయాసపడుతున్న వారికి మానవుని స్వరం ఎలా వినిపెడుతుంది? అరే నీ వల్ల కాదురా, అరే నీకు చేత కాదురా, అరే నువ్వు చేయలేవురా, ఎన్నాళ్ళు భక్తి చేసావు, ఏంటి ప్రయోజనం అని మనలను అణిచివేయడానికి మానవుని స్వరములు మనకు వినపడతాయి. కానీ
దైవ సంబంధమైన స్వరము మెరుపు వలె వారికి వినపడుతుంది. హల్లెలూయా. దైవ సంబంధమైన స్వరము ఏమని చెప్తుందంటే, నీ వల్ల ఇది నీకు అసాధ్యమే, కానీ నీవు నమ్మిన దేవునికి సమస్తము సాధ్యమే, నువ్వు చేయగలవు అని మనలను ముందుకు నడిపిస్తుంది. ఈ స్వరం సమస్యల్లో జయమిస్తుంది. ఆ స్వరం హల్లెలూయా. నీ మాటలో ఏముందంట? స్వస్థత ఉంది. ఏముంది? స్వస్థత ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో విడుదల ఉంది, నీ మాటలో గొప్ప ప్రభావం ఉంది. హల్లెలూయా. ఆ స్వరము, దైవ సంబంధమైన స్వరము వారు వింటూ ఉన్నారు. దైవ సంబంధమైన స్వరములో గొప్ప మెరుపు వలె వారికి వినపడుతుంది. 4వ వచనంలో, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారు వలె ఉండిరి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, బ్రతికి ఉన్నవారు, బాగా సిరి సంపదలు కలిగి ఉన్నవారు, హోదా కలిగిన వారు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, పరపతులు కలిగిన వారు, అమ్మ నా వైపు చూడండి, ఇలా ఉన్నవన్నిటిలో అధికారము కలిగి ఉన్నవారు జనాలను పెట్టుకుంటారు. ఎందుకు అంటే బాడీ గార్డులుగా, సెక్యూరిటీగా, ఇలా సెక్యూరిటీగా బాడీ గార్డులుగా పెట్టుకుంటారు, కావలి వారిగా. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత యేసు ప్రభువు వారి సమాధికి కావలి వారిని ఉంచారు. చనిపోయిన తర్వాత యేసు ప్రభువు వారి సమాధికి కావలి వారిని ఉంచారు. ఈ యేసు ప్రభువు వారు అన్నారు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని మరలా నేను 3 దినాల్లో నిర్మిస్తాను అని అన్నాడు. 3వ దినాన తిరుగు లెగుస్తాను అని అన్నాడు. ఆ మాటలు ఆయనతో తిరిగిన శిష్యులు మర్చిపోయారు. ఆయనతో సన్నిహితముగా ఉన్న పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు మర్చిపోయారు. ఆయన బోధలు విన్న స్త్రీలు మర్చిపోయారు. కానీ ఆయన మాటలు విన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, సిలువకు అప్పగించిన వారు మాత్రం ఆ మాటను మర్చిపోలేదు. హల్లెలూయా. అరే, ఆ వంచకుడు 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు, కాబట్టి కావలి వారు ఆ సమాధి చుట్టూ ఉండండి. మరణించిన తర్వాత ఎవరైనా కావలి వారిని ఉంచుతారా? ఎందుకు అంటే ఆయన చెప్పింది చేసే దేవుడని శత్రువులు సహితం నమ్మారు. హల్లెలూయా. శత్రువులకు భీతి కలిగించేది ఆయన మాట. అయితే ఆ వంచకుడు లెగుస్తాడు అని చెప్పిన తరువాత వారందరూ కావలి వారు ఆ సందర్భాన్ని చూచి, దేవదూతను చూచి, మెరుపు వలె ఆ దేవదూత స్వరము విన్న తర్వాత కావలి వారందరూ కూడా గడగడగడ వణికిపోతూ ఉన్నారు. హల్లెలూయా. వణికి చచ్చిన వారు వలె ఉండిపోయారు. చచ్చిన వారు వలె ఉండిపోయిన తర్వాత 5వ వచనంలో, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి. మొట్టమొదటిసారి దేవదూత, దైవ సంబంధమైన స్వరమును విన్నారు ఆ స్త్రీలు. సరే, ప్రార్థన చేస్తారు. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారమ్మా. సరే, వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వారు ప్రభు కొరకు ప్రయాసపడుతున్న సమయంలో దేవుని స్వరమును విన్నారు. వాళ్ళు దేవదూతను చూచారు. వినడమే కాదు, చూచారు. చూడటమే కాదు, ఇప్పుడు దేవదూత, అమ్మ ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసి, ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. సరే, దేవదూత స్వరమును విన్నారు. ఇప్పుడు ఆ దేవదూత వారితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, భయపడకుడి అని అంటుంది. ఏమంటుంది? భయపడకుడి. అక్కడ మెరుపు వలె స్వరము వినపడుతుంది. భూకంపము కలిగింది. భూకంపము కలిగిన చోట భయం ఉండదా? భూకంపం కలిగిన చోట భయం ఉంటుందా? ఉండదా? మెరుపులాగా స్వరం వినపడుతుంటే భయం ఉంటుందా? ఉండదా? పోయిన నెలలో అనుకుంటా ఇక్కడ మెరుపులు బాగా వచ్చినాయా ఒక రోజు. ఎప్పుడో మాకు వచ్చినాయి, అటు విజయవాడ సైడ్ భయంకరంగా వచ్చినాయి. ఆ రోజు మొత్తం మెరుపులే. అసలు ఆ మెరుపులు చూసి మేము నిద్రపోతున్నా కానీ
మెలకు వచ్చేస్తుంది, అంత మెరుపులు వచ్చేసినాయి. మెరుపుల వంటి పరిస్థితులు, స్వరము వారికి వినపడుతుంది, భూకంపం వంటి పరిస్థితులు వారికి కనపడుతున్నాయి. అలాంటి సమయంలో భయం ఉండదంటారా? ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు గుండా వెళ్తున్న వారికి దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, భయపడకండి. ఎందుకు భయపడొద్దు అంటున్నారు? ఆయన మృతులలో లేడు, ఆయన తిరిగి లేచాడు. మీరు భయపడడానికి కాదు, మీ భయములను తొలగించడానికి ఆయన లేచాడు. మీరు పాప భయములో ఉన్న సమయంలో ఆ భయమును తొలగించడానికి మీ పాప భారమును ఆయన మోసాడు. మన జీవితంలో కూడా భూకంపం వంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి, మెరుపులు వంటి మాటలు మనకు వినపడతాయి. నీ ఎంత చూస్తా, నీ వల్ల కాదు అనే మాటలు మనం వింటాం. అలాంటి సమయంలో కూడా మనము దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటే, దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటే, దేవుని కొరకు మనము ఆశ కలిగి నడుచుకుంటూ ఉంటుంటే, దేవుని కొరకు మనము ఒక అడుగు ముందుకు వేస్తున్న సమయంలో దేవుని దాసుల ద్వారానే కానీ, వాక్యము ద్వారానే కానీ, దూతల ద్వారానే కానీ యెహోవా స్వరము వినపడేది ఏంటి అని అంటే, భయపడొద్దు. నీ భర్త ద్వారా భయమా, పరిస్థితుల ద్వారా భయమా, అనారోగ్యము ద్వారా భయమా, లేకపోతే అప్పుల ద్వారా భయమా, లేకపోతే ఎదుటివారి ద్వారా భయమా, ఎవరి ద్వారా, బలవంతుల ద్వారా భయమా, అధికారం ఉన్న వారి ద్వారా భయమా, ఎవరి ద్వారా నీకు కలుగుతున్న ఈ భయములన్నిటిలో యేసు ప్రభువు వారు దేవుని దూత ద్వారా ఆ స్త్రీలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడొద్దు. ఈరోజు ఒక దాసుని నిలబెట్టుకొని సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారేమో, ఇవి అవుతుందో అవ్వదో, లేకపోతే జరిగిద్దో జరగదో, ఏ పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నారో మాకైతే తెలియదు, కానీ దేవుని దాసులుగా నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడొద్దు. ఈ లోకములో ఉన్నవాడు కంటే కూడా మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. సృష్టిని శాసించగలిగిన వాడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు, భయములను ఛేదించి ధైర్యశాలుడిగా నిలబడిన వాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు ఏ భయము నిన్ను ఆవరించింది, ఏ భయములో నువ్వు మునిగిపోతున్నావు, ఏ భయము చేత నువ్వు బంధింపబడి ఉన్నావు, ఆ భయములన్నీ కూడా తొలగిపోవాలి అంటే నీవు ప్రభువు కొరకు నిలబడాలి. ప్రభు స్వరము వినగలిగిన చెవులు, ప్రభువును చూడగలిగిన ఆత్మీయ నేత్రాలు మనకు కావాలి. హల్లెలూయా. అప్పుడు భయపడకు అనే మాట మనకు వినపడుతుంది. ఆ స్త్రీలతో చెప్పిన మాట ఏంటి? భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలుసు. మీరు ఏం వెదుకుతున్నారో నాకు తెలుసు, మీకేం కావాలో నాకు తెలుసు, మీరు దేనికోసం ఆశపడుతున్నారో నాకు తెలుసు. భయపడొద్దు. భయపెట్టే పరిస్థితులు వస్తాయి, భయపెట్టే మనుషులు ఉంటారు, కానీ భయపడొద్దు. ఎంతవరకు ప్రభువా సహించుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, ఎదురు చూడలేకపోతూ ఉన్నాం, తట్టుకోలేకపోతున్నాం, తాలుకోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. భయపెట్టే పరిస్థితులు, భయపెట్టే మాటలు మమ్మలను ఆవరిస్తున్నాయి దేవా. అయితే మనందరికీ కావాల్సింది ఏంటో తెలుసా? ఈ పునరుత్థానపు శక్తి మనకు కావాలి. హల్లెలూయా. ఈ మాట చెప్తాను. అందరూ రెండు హస్తాలు అవకాశం తట్టెత్తండి. అందరూ రెండు హస్తాలు అవకాశం తట్టెత్తి, ప్రభువా నీ పునరుద్ధానపు శక్తిని నేను పొందుకోవాలి. నేను పొందుకున్నాను, నేను పొందుకుంటాను. ఆమేన్. అయితే మీరు ఏమి వెదుకుతున్నారో నాకు తెలుసు, మీరేమి వెదుకుతున్నారో నాకు తెలుసు. మన పరిస్థితులన్నీ కూడా ప్రభువుకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఆ పరిస్థితుల గుండా వెళ్ళనిస్తున్నాడు అని అంటే ఆ పరిస్థితుల్లో గొప్ప ఘనతనివ్వడానికి మాత్రమే, ఆ పరిస్థితుల గుండా గొప్ప విజయాన్ని ఇవ్వడానికి మాత్రమే. శోధించబడిన తరువాత నేను సువర్ణంగా మార్చబడతాను, హల్లెలూయా అనే వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడడానికే తన భక్తులైన వారిని దేవుడు అనేక మార్లు, అనేక సంవత్సరాలు ఎదురు చూచే వారిగా చేశాడు. అబ్రహాముని 25 సంవత్సరాలు కుమారుల కొరకు ఎదురు చూచేలాగా చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత మోషే 40 సంవత్సరాలు ఎదురు చూచాడు. యేసుక్రీస్తు వారి పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య కొరకు 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు ఆయన.
మన జీవితంలో ఘనతనివ్వడానికి ఇదంతా సిద్ధపాటు కాలం. ఇదంతా ఏ కాలం? సరి చేసుకునే కాలం. ఏ కాలం? సరిదిద్దుకునే కాలం. ఏ కాలం? సరిదిద్దుకునే కాలం, సరి చేసుకునే కాలం. ఇంకా ఆయన మనలను సరైన మార్గంలో నడిపించే కాలం, మనలను స్థిరంగా చేసే కాలం ఇది. హల్లెలూయా. మనము మారు మనసు పొంది ఆయన ఆత్మీయమైన అనుబంధంలోనికి, అనురాగాల్లోనికి వెళ్ళేటట్లుగా ఆయన మనలను చేస్తాడు. అయితే 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేడు ఇక్కడ. ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. మీరు కన్నులారా చూద్దురుకొని రండి. అట్లానే ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ తోమా లేడు. తోమా లేకపోతే తర్వాత ప్రభువారు మరలా అదృశ్యమైన తర్వాత తోమా వచ్చాడు. తోమా వచ్చిన తర్వాత, అరే తోమా, యేసయ్య లేచాడు, యేసయ్య లేచాడు, ఆయన మాకు కనిపించాడు అని అనగానే పెచ్చ మాటలు మాట్లాడబాకండి. అబ్బా, చచ్చిపోయినాడు ఎవరన్నా లెగుస్తారా? లెగుస్తాడా? నేను నమ్మను. ఏమంటున్నాడు ఆయన? నేను నమ్మను. ఏమంటున్నాడు చెప్పండి అమ్మా. నేను నమ్మను. నేను కనులారా ఆయనను చూస్తేనే నమ్ముతాను. నా వేళ్ళు ఆయన గాయములలో పెడితేనే నమ్ముతాను. ఆయన ప్రక్కలో నా గాయమును పొడిచి మరీ చూస్తేనే నేను నమ్ముతాను. నేను నమ్మను మీరు చెప్పేది అనగానే మరలా కొద్దిసేపటికి ప్రభువు వారి తోమాకి కనిపించాడు. తోమా దా, ఇదిగో గాయాలు, ఇదిగో ప్రక్కలో వేలు పెట్టి చూపించు. ప్రభువా అని పాదాల మీద పడిపోయాడు. తోమాతో అన్నాడు కదా, నువ్వు చూచి నమ్మావయ్యా, చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మీరు రండి, చూడండి, ఆయన మృతులలో నుండి లేచాడని శిష్యులకు చెప్పండి వెళ్ళి. హల్లెలూయా. మనకు భక్తికున్న ఆధారం ఏంటి అని అంటే, అందరి భక్తులకి మన భక్తికి ఆధారం ఏంటో చెప్పనా? మరణించిన తర్వాత మరలా తిరిగి జీవించడమే, మరలా తిరిగి లేవడమే మన భక్తికి ఆధారం. హల్లెలూయా. ఇప్పుడు మనం భక్తి చేసేదే దానికోసం. హల్లెలూయా. యోహాను సువార్తలోనికి రండి ఒకసారి. యోహాను సువార్త ఇందా చదివిన లేఖనాల్లో 20వ అధ్యాయం. యోహాను సువార్త 4వ వచనం నుంచి చదువుదాం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి శిష్యులకు తెలియచేశారు. ఇద్దరు స్త్రీలు, శిష్యులారా, ఆయన మృతులలో లేడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. మేము చూచాము ఖాళీ సమాధి. మేము వెళ్తూ ఆయనకు సుగంధ ద్రవ్యాలు, అత్తరు, తైలము ఆయనకు పుయ్యవలనని మేము తీసుకొని వెళ్తూ ఉన్నాం. మార్గం మధ్యలో మేమిద్దరం అనుకున్నాం కదా, ఇప్పుడు ఆయనకు ఈ సుగంధ ద్రవ్యాలు, తైలములు, అత్తరును ఎలా రాయడానికి రాస్తాము, ఇన్ని తీసుకొని వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మనకి ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా మాకు అక్కడికి వెళ్ళి చూడగానే రాయి బొర్లించుంది. మేము అనుకున్నాం కదా, దూరం నుండి చూసి ఆహా రాయి ఎవరు బొర్లెత్తారు అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూడగానే రాయి బొర్లించే ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు ఈజీగా ఆయనకి సుగంధ ద్రవ్యాలు, తైలములు, అత్తరు రాయి వచ్చేమో అనుకున్నాం. కానీ అక్కడ ఆ రాయి మీద దేవదూత కూర్చొని ఉంది. హల్లెలూయా.
దేవదూత కూర్చొని ఉంటే అక్కడ ఆ దేవదూత స్వరం మేము విన్నామయ్యా. ఆ దేవదూత స్వరం ఎలా ఉందంటే మెరుపు లాగా ఉంది. హల్లెలూయా. ఆ మెరుపు వంటి స్వరముతో మాతో మాట్లాడిన ఒకే ఒక మాట ఏంటంటే భయపడొద్దు అని చెప్పింది. భయపడొద్దనే కాదు, ఆయన మృతులలో లేడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, ఈ రండి మీరు చూడండి, ఈ విషయాన్ని శిష్యులకు చెప్పండి అని చెప్పిన వెంటనే మేము మీకోసం వచ్చామయ్యా శిష్యులారా. శిష్యులందరూ కూడా ఒంటరి వారు అయిపోయారు. శిష్యులందరూ కూడా భయాందోళనలో ఉండిపోయారు. శిష్యులందరూ కూడా అగమ్య గోచరము వాళ్ళే అయోమయంగా ఉండిపోయారు. అరే, మా నాయకుడు చనిపోయాడే, మమ్మల్ని నడిపించిన నాయకుడు మరణించాడే, మా కాపరి చనిపోయాడు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మా గమ్యం ఏంటి అని ఆందోళనలో ఉన్న వారికి ఈ ఇద్దరు స్త్రీల ద్వారా, హల్లెలూయా, ఎవరి ద్వారా? ఇద్దరు స్త్రీల ద్వారా. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. మీరు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ మీ ద్వారా ప్రభావితం చెందాలా లేదా? చెందుతున్నారా లేదా? అది మీకే వదిలేద్దాం. ఆ ఇద్దరు స్త్రీల ద్వారా కృంగిపోయిన శిష్యులను ఒక్కసారి అవునా అని పరిగెత్తుకుంటా అక్కడ ఏమనుంది రాయింది చూడండి. అక్కడ 4వ వచనంలో వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. తొంగి చూచాడు. నిజమేనంటారా అసలు ఇది అని? అయితే అతడు సమాధిలో ప్రవేశించలేదు. 6వ వచనం అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు అతని తల రోమములు నారబట్టలు పడి ఉండక వేరుగా ఉన్న ఒక చోటు చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏంటంట ఇప్పుడు? చూచి నమ్మారు. చెప్పితే నమ్మలా. ఆ స్త్రీలు వచ్చి చెప్పారు, కానీ పరిగెత్తారు, చూశారు. అరే, నిజమేనా? అసలు లేచాడా? చూచి నమ్మారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అని అనడానికి ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి అలానే ఉంది. హల్లెలూయా. సమాధుల్లో పెట్టబడిన వారందరూ కుళ్ళిపోయి కృషించిపోతారు, కానీ పరిశుద్ధిని శరీరం మాత్రం కుళ్ళిపోవాల. హల్లెలూయా. ఆయన పాతాళం వశములో నుండి విమోచన కలిగింది మనకు. అర్థమైందా? మృత్యువు నుండి మనకు విమోచన కలిగింది. చీకటి నుండి మనకు విడుదల కలిగింది. వెలుగులోనికి ప్రవేశించాం. శాపములో నుండి ఆశీర్వాదంలోనికి మనం వచ్చాం. చూడండి, మత్తయి సువార్తలోనికి వచ్చేసేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. దానికంటే ముందు హోషేయలోనికి రండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అందరికీ సుపరిచితమైన వచనమే ఇది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. చాలు. ఇది ప్రవచనం యేసు ప్రభువు వారి గురించి. ఏమంటున్నాడు ఆయన? మరణానికే సవాలు విసిరాడు. ఏమని? మరణమా, నీ ముల్లెక్కడ? మరణమా, నీ విజయం ఎక్కడ అని మృత్యుంజయుడుగా మన కొరకు తిరిగి లేచాడు. 28వ అధ్యాయంలోకి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త. వారు వెలుచుండగా కావలి వారిలో ఉన్నవారు కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, వినండమ్మ ఇక్కడ, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి చెప్పండి మీరు? పెద్ద భూకంపం కలిగింది.
దేవదూత స్వరం ఉరుము వలె ఉంది, రాయి బుర్లించబడింది. అవునా కాదా? ఇవేనా జరిగింది? శిష్యులు గడ్డగడ్డ ఉనికి మరణము పొంది అంతగా మార్చబడిపోయారు, చచ్చిపోయిన వారు వలె ఉండిపోయారు. అక్కడి నుంచి లేచి పరిగెత్తుతూ ఉన్న సమయంలో అక్కడ కావలి వారు ఉన్నారు కదా, ఆ కావలి వారిలో కొంతమంది ఏం చేశారు అని అంటే, కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? 11వ వచనంలో ప్రధాన పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. ప్రధాన యాజకులతో ఈ విషయాలన్నీ చెప్పేశారు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, దేవదూత వచ్చింది, రాయి బొర్లించేసింది. మరియా, వేరొక మరియా చూచారు, శిష్యులు వచ్చి చూశారు. మేమందరం కూడా గడగడ వణికిపోయాము, చచ్చిపోయిన వారి వల్లే మేము మార్చబడిపోయాము, మా పరిస్థితి అక్కడ అయోమయంగా ఉంది అని భయపడుతున్న సమయంలో పెద్దలతో కూడి వచ్చి ఆలోచనలు చేశారు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకులందరూ కూడా మీరు ఎట్లా వింటే వాక్యం అర్థం కాదు, మీకు తెలుసా అమ్మా? శ్రద్ధగా వింటే వాక్యం అర్థమయ్యేది, లేకపోతే వాక్యం అర్థమవుదు. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా. కొద్దిసేపు మాత్రమే చెప్తాను. టైం 12:28 అయింది, ముగించేస్తా. 45 కల్లా ముగించేస్తా. సరే. పట్టణంలోనికి వచ్చి పెద్దలతో కూడి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు. ఏమని చెప్పమన్నారంటే, మేము నిద్రించుచుండగా ఆ శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇంక చాలు. శిష్యులతో ఏమని చెప్పారు? సరిగ్గా పెట్టు, మరి ఇందా నుంచి అలా మాట్లాడు. శిష్యులతో వచ్చి శిష్యులు ప్రధాన యాజకుల దగ్గరికి, సైనికులు వచ్చి ఏం చెప్పారు అంటే, అక్కడ జరిగినదంతా కూడా చెప్పిన తర్వాత ప్రధాన యాజకులు పెద్దలతో ఆలోచన చేసి అరే మీరందరూ రండి, సైనికులను పిలిచి వచ్చిన తర్వాత, ఇదిగో మీరందరూ కూడా మేము చెప్పమన్నదే చెప్పండి. ఏం చెప్పమంటారయ్యా? మేమందరం నిద్రపోతున్న సమయంలో ఆ శిష్యులు వచ్చేసి ఆ యేసుని ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అని అంటే అందరూ ఈయనే మెస్సీయా అని నమ్ముతారు. కాబట్టి ఆయన పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూడండి. ఎవడైనా గిట్టోడు తగిలితే అలాగే, గట్టిగా ఉన్నవాడు తగిలితే యారా అసలు మిమ్మల్ని సైనికులుగా పెట్టింది ఎందుకు? అక్కడ మిమ్మల్ని సైనికులుగా పెట్టింది ఎందుకు? నిద్రపోవటానికా? మళ్ళీ నిద్రపోతున్నాం మేము. నిద్రపోవటమే కాదు, మీకు అప్పగించిన పనేంటి? ఆయన కాపాడడానికి, ఎవరు ఎత్తుకొని పోకుండా చూడడానికి. మీరు ఆ పని చేయలా. ఆ పని చేయకుండానే నిద్రపోవటం ఏంట్రా మీరు? కావలివారని మీకెందుకు పేరు అని కావలివారిని శిక్షించాలా లేదా? ఆలోచించండి. కావలివారిని శిక్షించాలా లేదా? ఆలోచన ఏం లేదు, అంతా ఎప్పుడైతే ఎప్పుడు పోతాం అన్నట్టుగా ఉన్నారు. మీకు ఏ పాటికి అన్నం మొత్తం కలిపేసి మీకు ఏ పాటికి ప్లేట్లో పెట్టి నోట్లో పెట్టిందాకా తినటం, మింగకపోవటం మీ ఇష్టం. ప్రభువా నువ్వు నాకు చెప్పావు, నేను కలిపి వాళ్ళ నోటి దగ్గర తీసుకెళ్ళానయ్యా, వాళ్ళే మింగలేదు, నేనేం చేయమంటాను? నేను అంటాను అంతే. మీరెందుకు మింగలేదు? మీరెందుకు వాక్యాన్ని మీరు భుజించలేదు? శరీరమైన ఆహారం భుజించారు కానీ ఆత్మీయమైన ఆహారం భుజించలేదు ఎందుకు అని ప్రభు మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు మీరు చెప్పండి, నేను సమాధానం. నాకు సంబంధం లేదు, చెప్పటం మా వంతు. సరే, ఇప్పుడు ఆ సైనికులను ప్రశ్నించాలా లేదా? అలా ప్రశ్నించకుండానే సైనికులందరికీ చాలా ద్రవ్యం ఇచ్చేసి మీరు ఇలా బోధించండి అని అన్నారు. ఆయన మరణించి తిరిగి లేచాడు అని ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ నమ్మారు కాబట్టి సైనికులను ఉంచారు. సైనికులు ఆయన మరణాన్ని, ఆయన మృత్యుంజయాన్ని, మృతుడిగా లేవడాన్ని సైనికులు ఆపలేకపోయారు. బండ ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేవడానికి లేచాడు కాబట్టి బండ ఆపలేకపోయింది. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ప్రధాన యాజకులు అబద్ధ ప్రచారం చేశారు. ఇక్కడ మార్చబడిన జీవితాలు ఎలా మార్చబడిపోయాయి?
ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులు 11 మంది శిష్యులు ఎలా మారిపోయారు అంటే, ఒకప్పుడు అరే నువ్వు యేసయ్యతో తిరిగిన వాడివే కదా అంటే, కాదు ఆయనకు నాకు సంబంధమే లేదు అని చెప్పిన వాడు లేచి నిలబడి దేవాలయంలోకి వెళ్ళి ప్రకటన చేసే విధంగా శక్తి పొందుకున్నాడు. ఎలా శక్తి పొందుకున్నారో తెలుసా? ఈ మార్చ్ ఎలా ప్రభావితం పొందారో తెలుసా? ఎలా అంటే పునరుద్ధానపు శక్తిని వాళ్ళు పొందుకోవడం వలన ప్రధాన యాజకులు పెద్దల ముందే నిలబడి శ్రమలను సైతము పొందడానికి శక్తిని పొందుకున్నారు. మరణించడానికి కూడా వెనుతిరగకుండా ఆదిమ సంఘ అపోస్తులైన వారు చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ ఆధారముతో సువార్తను బోధించారో తెలుసా? శిష్యులు ఏ ఆధారము తీసుకొని సువార్తను బోధించారో తెలుసా? ఆయన లేచాడు, మీరు మమ్మలను చంపినా కానీ మేము తిరిగి లేస్తాము అనే శక్తిని వారు పొందుకున్నారు. ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు, ధైర్యంగా బోధించారు, ధైర్యంగా శ్రమపడ్డారు, ధైర్యంగా హతసాక్షులుగా మార్చబడిపోయారు, ధైర్యంగా పెద్దల ఎదుట కూడా నిలబడారు. ఒకప్పుడు భయపడి పారిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడిది ఆ ధైర్యం అంటే పునరుద్ధానపు శక్తిని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ధైర్యశాలులుగా, ధైర్యవంతురాలుగా వాళ్ళు మార్చబడిపోయారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన లేచినట్లే మనము కూడా ఒకరోజు మహిమతో లెగుస్తాం. ఆయన లేచినట్లే మహిమతో మనం కూడా ఒక రోజు లెగుస్తాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే ఏంటి? ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మట్లేదా మీరందరూ? హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. 21వ వచనం. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగేను. హల్లెలూయా. మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలుగుతుంది. ఏ మనుషుని ద్వారా మరణం వచ్చింది? కాదు, ఏ మనుషుని ద్వారా మరణం వచ్చింది? ఆదాము ద్వారా అసలు మరణమే లేదు. వాళ్ళు పండు తినకముందు ఎన్ని సంవత్సరాలు బతికారో లెక్కలేదు, అవునా కాదా? కౌంట్లెస్. కానీ పండు తిన్న తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించారో కౌంట్ చేయబడింది. మరణమే లేదు. కానీ మరణం ఎవరి ద్వారా వచ్చింది? చేయవద్దు అని చెప్పిన దేవుని మాటను వారు ధిక్కరించి చేయడం ద్వారా మానవునికి మరణం వచ్చింది. పాపము వలన వచ్చు జీతము మరణం. ఒక మనుషుని ద్వారా, ఆదాము ద్వారా మరణం ఎలాగూ ఈ లోకంలోనికి వచ్చిందో, యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మరణపు ముళ్ళు విరవబడిపోయింది, మరణముపై జయము కలిగింది, మరణం అనే భీతి లేదు. హల్లెలూయా. మృతులలో నుండి పునరుద్ధానము కలుగుతుంది అనే ధైర్యము మనకు ఎవరి ద్వారా కలిగిందో తెలుసా? యేసుక్రీస్తు వారి ద్వారా. చదవండి 22వ వచనం. ఆదాము నుండి అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతకబడుదురు. క్రీస్తునందు ఎలా బ్రతకబడతారు? క్రీస్తునందు ఎలా బ్రతకబడతారు చెప్పండి. అందరూ కూడా, ముస్లిమ్స్ అయితే ఏం నమ్ముతారంటే మక్కా వెళ్తే మేము స్వర్గానికి వెళ్ళిపోతాం. చాలా మంది, ఇంకా చాలా మంది ఏం నమ్ముతారంటే మాకు స్వర్గం అనేది ఉంది, మనం పరలోకం ఉందని నమ్ముతాం. కానీ ఒకే ఒక మార్గం తెలుసా? నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేడు అని ఎవరు చెప్పారు? యేసయ్య. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముకోవడం ద్వారా, ఆయన నీ కోసం నా కోసం చనిపోయాడు అని పశ్చాత్తాపము ద్వారా, ఆయన ద్వారానే తప్ప మనము స్వర్గానికి పరలోకానికి సంతోష మార్గంలోనికి ప్రవేశించేది. ఇక ఏ ద్వారము గుండా మనం వెళ్ళలేము. ఇప్పుడు ఆదాము ద్వారా మరణం ఎలాగూ వచ్చిందో అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా పునరుద్ధానము. హల్లెలూయా. ఈ పునరుద్ధానము బలము ఏం చేసింది చెప్పండి? పునరుద్ధానపు బలం ఏం చేసింది శిష్యులకు? ఇందాక చెప్పాను కదా,
ధైర్యంగా నిలబడ్డారు, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఒకప్పుడు వాళ్ళైనా పారిపోయింది, వాళ్ళైనా కాదా? యేసయ్యను విడిచిపెట్టి పారిపోలేదా? గెత్సెమనే తోటలో ఎటోళ్ళటు పరారా. పేతురుని, అరే బాబు నువ్వు తిరిగావుగా అంటే ఏమన్నాడు పేతురు? లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదయ్యా అన్నాడా లేదా? మట్టి జుమ్ముకుంటున్నాడు, దుమ్ము చల్లుతున్నాడు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడు? పునరుద్ధానపు శక్తి వారిలో లేదు కాబట్టి. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ పునరుద్ధానపు శక్తి వారు పొందుకున్నారో, ఆ పునరుద్ధానపు బలమును వారు పొందుకున్నారో, నాటి నుండి కూడా ఆ శిష్యులు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో అక్కడ ఏమని సాక్ష్యం పొందుకుంటున్నారో తెలుసా? అరే భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వస్తూ ఉన్నారా? రోగులను స్వస్థపరిచేవారు, మృతులను బ్రతికించేవారు, ఆ పాప బంధకాల్లో నుండి విడిపించేవారు, చీకటి సంబంధమైన శక్తుల నుండి విడిపించేవారు, దురాత్మ సంబంధమైన శక్తుల నుండి విడిపించేవారు, అపవాది శక్తుల నుండి విడిపించేవారు అయ్యో మా మధ్యలోనికి వస్తూ ఉన్నారా? వారిని చూస్తే గడగడ వణుకుతూ ఉన్నారు, వారిని చూస్తే భయపడుతూ ఉన్నారు. వారిని చూసిన వారందరూ కూడా గొప్ప మార్పు పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. అధికారులు రే చంపేస్తామంటే చంపేసుకో అని అంటున్నారు. నిలబడుతున్నారు, సమాజ మందిరంలో నిలబడుతున్నారు. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా నిలబడుతున్నారు వాళ్ళు? పునరుద్ధానపు శక్తి ద్వారా సాక్ష్యమిస్తున్నారు. ఆయన్నే మీరు చంపేశారు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక ఆయన పరిచర్య చేసే ఆయన ఏం పరిచర్య అనుకున్నారు? అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వారందరూ, మన సంఘం లాగే అక్కడ ఒక పెద్ద సంఘం, ఆదిమ సంఘం. అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే, అయ్యో మీరేంటి ముందు వాళ్ళకి ముందొడ్డెత్తున్నారు, వెనకాల వాళ్ళకి వెనకాలొడ్డెత్తున్నారు అని గొడవ వచ్చేసింది అక్కడ సంఘంలో. అయ్యగారుల దగ్గరికి వచ్చి, అయ్యగారులు అన్నారు కదా అయ్యా మీరు వడ్డీండి అని అంటున్నారు. అయ్యగారులు అన్నారు కదా, అమ్మా వడ్డిచ్చే పని మాది కాదమ్మా, మాకు బోధించే పని ఇచ్చాడు, ప్రార్థించే పని ఇచ్చాడు దేవుడు, వడ్డించే పని మాకు కాదు. మేము మీలోనే కొంతమంది పరిచారకులు నిలబెడతాము అని చెప్పి కొంతమంది పరిచారకులు నిలబెడితే ఆ పరిచారకుల్లో ఒకడు స్తెఫను. ఆ స్తెఫను బోధిస్తుంటే ఆ స్తెఫను తీసుకొని వచ్చేసి అందరూ కూడా ఒక సమాజ మందిరంలో నిలబెట్టి, స్తెఫను బోధిస్తున్నాడు కదా పరిశుద్ధాత్మ శక్తితో, పునరుద్ధానపు శక్తితో, సిలువకు అప్పగించింది మీరే, కానీ మరణము ఆయనను బంధించలేదు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని ధైర్యంగా నిలబడి బోధిస్తుంటే ఆయనను చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆయనకు తెలుసు అందరూ రాళ్ళు పట్టుకున్నారు, కానీ నిలబడి చచ్చిపోయాడే గాని భక్తిని మాత్రం విడిచిపెట్టాల స్తెఫను. కారణం ఏంటో చెప్పనా? కేవలం పునరుద్ధానపు శక్తి. ఈరోజు మనందరికీ కావాల్సింది ఏంటంటే పునరుద్ధానపు శక్తి. శ్రమలను జయించడానికి కావాలి, రోగమును జయించడానికి కావాలి, పాపమును జయించడానికి కావాలి, అనేకమైన శ్రమలను లేకపోతే అపవిత్రతను జయించడానికి కావాలి, శోధనలను జయించడానికి కావాలి. ఏంటది? పునరుద్ధానపు శక్తి. బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు లాభం. ఇక నువ్వు జీవించువారు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనే ఆలోచనలు మనకు కావాలి. మంచి పోరాటము పోరాడుతుని, ఇక మొదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? మాటలన్నీ క్రీస్తు కొరకు పునరుద్ధానపు శక్తిని మనము పొందుకున్నప్పుడు. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక, నేను ముగించేస్తున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆపేదా? 2:14 ఎబ్రీయులకు రాసిన పత్రిక. నేను కూడా తీస్తాను. 2:14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించబడుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఎందుకు ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు అంటే జీవితకాలం అంతా కూడా మరణ భయము, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా మీరు చదివితే. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని
యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను నేనే, జీవించేవాడను నేనే, ఆదియు అంతమును, అల్ఫా ఒమేగాయు నేనే అని అంటున్నాడు ఆయన. అన్నాడు కదా 18వ వచనంలో, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నేను చనిపోయాను కానీ యుగ యుగాలు జీవిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరణమును నేను జయించాను. నువ్వు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరిస్తే, యేసయ్య కొరకు నువ్వు జీవిస్తే, నీవు కూడా యుగ యుగములు జీవిస్తావు. మరణం ఉండదు. మనుషులు ఎదుట మనం చనిపోయిన వారంగా అనిపించవచ్చు, కానీ రెండవ జీవంలోనికి, నిత్య జీవంలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. చివరి రిఫరెన్స్ చూడండి, చివరి రిఫరెన్స్ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదమును తొలగించి ఆయనను లేపెను. చాలు. మరణము ఆయనను బంధించుట అసాధ్యం. అపవాది అనుకున్నాడు కదా, యేసయ్య చచ్చిపోయాడు, యేసయ్య చనిపోయాడు, యేసయ్యని చంపేశాం, సిలువకు అప్పగించేసాం, శ్రమలు పెట్టేశాం, సిలువ మేకలు కొట్టేశాము, ప్రక్కలో బల్లెం పొడి చేసాము, శరీరం అంతా నలక కొట్టేశాము, అవమానపరిచాము, యేసయ్యని చంపేశాం అనుకున్నారు. కానీ ఆయన మరణించింది ఎందుకో తెలుసా? మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. ఇలా అప్పుడెప్పుడో ఆయన చనిపోయాడు. ఈ ప్రశ్న నాకు వచ్చింది చాలాసార్లు. ఆయన ఎప్పుడెప్పుడో చనిపోయాడు, ఇప్పుడు మన పాపాల నిమిత్తం ఎలా చనిపోతాడు అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? అవునా కదా? అప్పుడెప్పుడో మీ ముత్తాత సంపాదించిన ఆస్తులు నీ దగ్గరికి రావట్లేదా? రావట్లేదా? ఎలా వస్తున్నాయి? వారసత్వంగా వస్తున్నాయి. అవునా కాదా? వాళ్ళు ఏమన్నా అప్పులు చేస్తే అప్పులు నీతో రావట్లేదా? రావట్లేదా? ఆస్తులు కూడా వస్తున్నాయి కదా. పోలికలు, అరే దొంగతనం చేయి, అబద్ధాలు బూతులు మాట్లాడని ఎవరని చెప్తున్నారా? అప్పుడెప్పుడో మన పూర్వీకుడు ఆదాము చేసాడు, అవి ఇప్పుడు వారసత్వంగా వచ్చేస్తున్నాయి. ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసయ్య ద్వారా పునరుద్ధానం వచ్చింది. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉండలేదు కూడా. అందుకే మరణమును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈరోజు వాక్యాంశం కూడా మీకు చెప్పేశాను. ఏంటి? పునరుద్ధానపు శక్తి. ఆ శక్తిని మనం అందరం పొందుకొని ముందుకు కొనసాగేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక, మనందరికీ పునరుద్ధానపు శక్తితో మనల్ని నింపును గాక. ప్రార్థన చేసుకుందామా? ఆనాడు శిష్యులు ధైర్యంగా నిలబడ్డారు అంటే పునరుద్ధానపు శక్తి